బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా చర్ల మండలం బురుగుపాడు గ్రామ ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఓవైపు జోరువాన, మరోవైపు సరిగ్గా లేని రోడ్డు మార్గం. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో బురుగుపాడు గ్రామంలోకి అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అదే గ్రామంలోని రవ్వవుంగి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త అడమయ్య అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఇక మహిళకు పురిటి నొప్పులు ఎక్కువగా కావడంతో కుటుంబ సభ్యులు జడ్డి కట్టి 3 కిలోమీటర్ల దూరం వరకు మోసుకుని వెళ్లారు. ఆ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఆపేశారు. గ్రామం నుంచి జడ్డిపై అంబులెన్స్ వద్దకు మోసుకెళ్లి అక్కడి నుంచి అంబులెన్స్ లో సత్యనారాయణపురం PHCకి తరలించారు. ఇక అక్కడి వైద్యులు సకాలంలో స్పందించి డెలివరీ చేశారు. ఒకే కాన్పులో ఆ మహిళ 2 ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఇక తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ దివ్యనాయన తెలిపారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ఇబ్బంది లేకుండా ప్రసవం చేసినట్లు వైద్యులు చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా చర్ల మండలం బురుగుపాడు గ్రామ ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఓవైపు జోరువాన, మరోవైపు సరిగ్గా లేని రోడ్డు మార్గం. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో బురుగుపాడు గ్రామంలోకి అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం గర్భిణి ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూరుగుపాడు గ్రామానికి చెందిన రవ్వవుంగి పురిటి నొప్పులతోటి బాధపడుతుండగా భర్త అడమయ్య అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఆ ఊరు నుంచి అంటే బూరుగుపాడు గ్రామం నుంచి అంబులెన్స్ వద్దకు చేరుకోవాలంటే 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 3 కిలోమీటర్ల దూరం కూడా ఎడతెరిపి లేకుండా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి రహదారి మొత్తం కూడా బురదమయం కావడంతో అంబులెన్స్ రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో 3 కిలోమీటర్ల దూరం అంబులెన్స్ వరకు జడ్డీ ఏర్పాటు చేసుకొని జడ్డీలో మోసుకొచ్చి ఆ యొక్క గర్భిణీ స్త్రీని అంబులెన్స్ లో ఎక్కించడం జరిగింది. అనంతరం దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి సత్యనారాయణపురం PHC హాస్పిటల్ కు అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అక్కడ కాన్పు చేయడం జరిగింది. ఆ యొక్క కాన్పులో ఆడ శిశువులు 2 కూడా జన్మించడం జరిగింది. ఈ యొక్క కాన్పులో 2 ఆడపిల్లలు జన్మించడం వారికి అదృష్టంగా భావిస్తున్నారు. ఈమెకి 4వ కాన్పు కావడంతో కవల పిల్లలు పుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కవల పిల్లలు గాని తల్లి గాని ముగ్గురు కూడా క్షేమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క వెంటనే స్పందించినటువంటి వైద్యులకు ఆ యొక్క కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వెన్నెల, రోడ్డు మార్గం లేకపోవడంతో అక్కడి స్థానికులు ఏమంటున్నారు శ్రీనివాస్? అంటే వర్షాకాలం కావడంతో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న అటువంటి ఆ యొక్క గ్రామానికి బురద రోడ్డు అంటే మట్టి రోడ్డు కావడంతో ఆ మొత్తము ఆ వర్షానికి బురదమయంగా మారింది. ఆ యొక్క గ్రామానికి అంబులెన్స్ కానీ ఇతర వాహనాలు కానీ రావాలంటే చాలా వర్ణనాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీ నొప్పులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి బంధువులు, భర్త, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క జడ్డీ ఏర్పాటు చేసుకొని ఆ బురదలోనే ఆ యొక్క అంబులెన్స్ వద్దకు దాదాపు 3 కిలోమీటర్ల దూరం మోసుకొచ్చి ఈ యొక్క అంబులెన్స్ వద్దకు చేర్చడం జరిగింది. వెన్నెల, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.